దేవి నవరాత్రుల్లో అమ్మవారికి అన్ని కానీ ఏదైనా పిలిస్తే పలుకుతారండి అమ్మవారు అయ్యవారును. అది మాత్రం నిదర్శనం. నేను చాలా చాలా అనుభవించాను అనమాట. అది ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. రీసెంట్గా అయితే నేను శివాలయంలో ప్రదోష దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నానండి. 44 రోజుల పాటు చేసుకుందామని సంకల్పం తీసుకొని చేసుకోవడం మొదలుపెట్టాను. షార్ట్స్ రూపంలోని మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను యూట్యూబ్లో అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. అంటే దానివల్ల నేను ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలని, నాకు ఫాలోవర్స్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి అండ్ అలాగే దాని మీద నేను ఎర్న్ చేయాలని అనుకోలేదు. కాకపోతే ఒక మంచి విషయాన్ని మీ అందరికీ పంచుకోవాలి, మీ అందరికీ చెప్పాలి, మీ అందరి జీవితాల్లో కూడా మంచి జరగాలని ఒకే ఒక కారణంతో ఈ ప్రదోష దీపం గురించి అయితే నేను రీల్స్ పోస్ట్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లోని కంటెంట్ క్రియేటర్స్ చాలా ఎక్కువ మంది అయిపోయారండి. ఏదైనా కూడా డబ్బులు ఉంటే కానీ అవ్వదు అన్నట్లుగా ప్రతి పూజని కూడా చేసేసారు. అంటే ఇంత హడావిడిగా చేయాలి, ఇంత హంగామాగా చేయాలి, ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ యూజ్ చేయాలి, అలా యూజ్ చేస్తేనే మన పూజ ఫలితం దొరుకుతుంది అన్నట్టుగా మొత్తం క్రియేట్ చేస్తున్నారు. సో అటువంటి పరిస్థితుల నుండి మన దగ్గర రోజుకి 2 రూపాయలు ఉంటే చాలు, లేదా రూపాయి ఉంటే చాలు, మనం ప్రదోష దీపాన్ని వెలిగించవచ్చు అని చెప్పడానికి మాత్రమే నేను మీ అందరికీ కూడా రీల్స్ రూపంలోని ఈ వీడియోస్ అయితే తీసుకొచ్చాను. నిజానికి ఎవరికి చెప్పకుండా చేసుకుందాం అనుకున్నాను, కానీ నేను చేసిన పని మంచిది అయినప్పుడు నలుగురికి చెప్తే నాతో పాటు ఆ నలుగురికి కూడా మంచి జరుగుతుందని చెప్పేసి రీల్స్ని అయితే పోస్ట్ చేశాను. రీల్స్ అండ్ అలాగే షార్ట్స్ పోస్ట్ చేసినప్పుడు చాలామంది నాకు కామెంట్స్లో అండ్ అలాగే పర్సనల్గా డిఎమ్స్లోని అండ్ అలాగే నా నెంబర్ తెలిసిన వాళ్ళు పర్సనల్గా కాల్స్ చేసి అసలు ప్రదోష దీపం అంటే ఏంటక్క, మీరు ఏ టైంలో వెలిగిస్తున్నారు, ఎన్ని రోజులు వెలిగించాలి, నియమాలు ఏంటి, ఇలా చాలా విషయాలే అడిగారు. చాలామందికి నేను ఆన్సర్ చేస్తూ వచ్చాను. ఇంకా కామెంట్స్ చేసిన వాళ్ళకి నేను వీడియో రూపంలోనే అందిద్దామని చెప్పేసి ఇలా ఫుల్ వీడియోనైతే మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. నాకు తెలిసినంత వరకు మీ అందరికీ చెప్తాను. ఒకవేళ తప్పులు ఏమైనా ఉంటే దయచేసి మన్నించండి. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్స్లో చెప్తే ఖచ్చితంగా నేను కూడా తెలుసుకొని నెక్స్ట్ టైం నుంచి నేను కూడా అది పాటిస్తాను. అండ్ అలాగే నేను వెళ్తున్న ప్రతిరోజు గుడిని కూడా చూపించమని అడిగారు. అంటే మీరు ఏ గుడికి వెళ్తున్నారక్క, అది ఎక్కడుంది, చూడ్డానికి అరుణాచలంలో ఉన్న శివయ్యలా అనిపిస్తున్నారు, ఎనీ స్పెషల్ అని చెప్పి అడిగారు. అవన్నీ వివరాలని కూడా మీ అందరి ముందుకు తీసుకొద్దామని చెప్పేసి ఈ రోజైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మొదటిగా వచ్చేసి గుడి గురించి మీ అందరికీ చెప్పాలండి. స్టార్టింగ్ వీడియో బిట్ చూసే ఉంటారు. ఇక్కడ నేను చాలామంది దగ్గర విన్నాను, చాలామంది లేడీస్ దగ్గర అమ్మవారు అలాగే శివయ్య పిలిస్తే పలుకుతారంట, అంత మహిమాన్వితమైన టెంపుల్ అండి అని చెప్పి అంటున్నారు. అంటే 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేనంటే నిజంగానే ఈ మధ్య నుండి వెళ్తున్నాను, కానీ ఈ ఏరియాకి 18 సంవత్సరాలు నేను వచ్చి అయినప్పటికీ కూడా నేను వెళ్ళడం మాత్రం చాలా రీసెంట్గా వెళ్తున్నాను. ఇన్నాళ్ళు శివయ్య ఇక్కడే పెట్టుకొని ఎక్కడెక్కడో వెతుక్కున్నానని అనిపించింది. వాళ్ళ మాటల్లో కూడా విన్న తర్వాత నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది ఇలాంటి ఒక టెంపుల్ కోసం మీ అందరికీ కూడా చెప్పడం అనేది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి వైజాగ్లోని మా ఇంటి దగ్గరలోనే ఉంటుందండి. మద్దిలపాలెం కేఆర్ఎం కాలనీ శివాలయం అంటే ఎవరైనా చెప్తారు, లేదా పంచాయతన శివాలయం అన్నా కూడా ఎవరైనా చెప్తారండి. సో అక్కడ కేఆర్ఎం కాలనీలో లొకేటెడ్ అయి ఉంటుందన్నమాట ఈ శివాలయం అనేది. అండ్ ఈ శివాలయంలో ప్రత్యేకత ఏంటి అంటే మనకి ఎక్కడా లేనటువంటి శివలింగం, శాలిగ్రామ లింగం అండి. విశాఖపట్నంలో ఏ దేవాలయంలో కూడా ఇటువంటి శివలింగం అయితే మనకు దర్శనం అనేది ఇవ్వదు. ఇది స్వయంగా కాశీ నుండి తీసుకొచ్చి ప్రతిష్ఠించిన శివలింగం అనమాట. ఒక్కరోజు వెళ్ళి అక్కడ కూర్చొని అలానే శివయ్యని చూస్తూ ఉంటే
ఖచ్చితంగా మనకి ఆ ఎనర్జీ అనేది తెలిసిపోతుంది. నిజంగా అక్కడ మనకి ఉన్నది ఎవరు అనేది అర్థమైపోతుంది. నేను ఎక్కువగా ఈ దేవాలయానికి కనెక్ట్ అవ్వడానికి కారణం కూడా కాశీ నుండి తీసుకొచ్చిన శివలింగం అవ్వడం వల్లేమో అని నాకు అనిపించింది. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత నాకు వెంటనే ఏమీ అనిపించలేదు, కానీ కొద్ది రోజులు అయిన తర్వాత నేను ఎక్కువ ఇంత కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే, నేను ఆ గుడి గురించి తెలుసుకున్న తర్వాత అర్థమైంది, ఓహో కాశీ నుండి తీసుకొచ్చిన లింగం కాబట్టి నేను ఎక్కువ ఇంత కనెక్ట్ అయ్యానని అనిపించింది. అండ్ ప్రదోష దీపం నేను మొదలుపెట్టిన 18 రోజుల్లోనే మళ్ళీ కాశీ వెళ్ళానండి. ఇప్పటికీ పూర్తిగా 8 సార్లు నేను కాశీ అయితే వెళ్ళొచ్చాను. మొన్న పౌర్ణమికి అయితే వెళ్ళాను శివయ్య దయ వల్ల, అండ్ కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఎవరైనా రావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లోని ఈ గుడి యొక్క వివరాలు అయితే ఇస్తాను. ఇదేమి ఎవరు స్వార్థం కోసమో దేనికోసమో చేసింది కాదండి. అండ్ ఇక్కడ ఎలాంటి కమర్షియల్ కానీ ఏమీ ఉండదు. చక్కగా మనం వెళ్ళి పూజ చేసుకొని రావచ్చు. మీకు నచ్చితే ఒక్కసారి వచ్చి చూడండి, ఆటోమేటిక్గా మీరే రెండో రోజు నుంచి వస్తారనమాట. అండ్ తర్వాత వచ్చేసి ప్రదోష దీపం గురించి చాలామంది అడుగుతున్నారు. ప్రదోష దీపం ఏమీ లేదండి, ఏదో ఒక సోమవారం నాడు మొదలు పెట్టుకోండి. రెండవ రోజు ఆటంకం లేకుండా చూసుకోండి. 42 రోజులు అన్నాను కాదండి, 44 రోజులు వెళ్ళాలంట. 44 రోజులు అంటే మండలం పాటు దీక్ష మనకి అయినట్లు. సో అందుకని చెప్పేసి 44 రోజులు చేస్తే చాలా మంచిది అన్నారు. ప్రదోష దీపం యొక్క విశిష్టత ఏంటి అంటే, జీవితంలోని చాలా మార్పులు మనం చూస్తామండి. ఏ కోరిక కోరద్దు, ఏది అడగొద్దు శివయ్యని. ఎందుకంటే మనకి ఏం కావాలో ఆయనకు అన్నీ తెలుసు. ఆ తండ్రి మనల్ని అన్ని విధాలుగా చూసుకుంటారు. ఏమీ అడగకుండా, ఏ కోరిక లేకుండా నిస్వార్థంగా వెళ్ళి శివాలయంలోని చండీ ప్రదక్షిణలు 3 చేయండి. అడుగులు అడుగు వేస్తూ ఓం నమ శివాయ అని చాంటింగ్ చేస్తూ చండీ ప్రదక్షిణ చేయండి 3 సార్లు. తర్వాత ఒక చిన్న మట్టి దీపం పట్టుకొని కొంచెం నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి ఒత్తిని వెలిగించండి. ఒక చిన్న రాగి చెంబుతో నీళ్లు పట్టుకెళ్ళి శివలింగం మీద పొయ్యండి. అంతే. అలా శివయ్యని చూస్తూ ఓం నమ శివాయని చాంటింగ్ చేసుకోండి, లేదా కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. అంతే, ఇంకేమి చెయ్యక్కర్లేదండి. అంతా ఇంకా శివయ్యే మొత్తం చూసుకుంటారు. అసలు మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మధ్యలోని పీరియడ్స్ వస్తాయంటే పీరియడ్స్ వచ్చిన రోజులు ఆగిపోయి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. అబ్బాయిలకైతే ఏ విధమైన అడ్డు ఆటంకం ఉండదు కాబట్టి ఏ ప్లేస్లో ఉన్నా, పర్టికులర్గా ఒక గుడి అనే కాదు, మీరు ఏ ప్లేస్లో ఉన్నా వెళ్ళొచ్చు. ఏ శివాలయంకైనా వెళ్ళిపోవచ్చు. ఒక గుడికే వెళ్ళాలని ఏమీ లేదండి. మనకి ఇంటికి దగ్గరలో ఏది ఉంటే అది మీరు చూసుకొని వెళ్ళొచ్చు చక్కగా. ఇంకా నాన్ వెజ్ అంటారా, అది మన ఇష్టం. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి నాన్ వెజ్ మానేయాలనుకుంటే మానేయచ్చు, లేదు అనుకుంటే మనం నార్మల్గా ఉంటూ కూడా ప్రదోష కాలంలోని వెళ్ళి శివాలయంలోని దీపాలు అయితే వెలిగించుకోవచ్చు. చాలా చాలా మంచిదండి. నిజంగా జీవితంలో ఒక మంచి మార్పునైతే చూస్తాము, ఖచ్చితంగా మంచి మార్పుని చూస్తాము. అండ్ చెడు అంతా పోతుంది, మంచి మాత్రమే మనకు వస్తుంది. మనకి ఏది కావాలో శివయ్య అది ఇస్తారు ఖచ్చితంగా, ఇదైతే నేను చెప్తాను. అండ్ జీవితంలో మంచి మార్పు కోరుకోవాలి, మనశ్శాంతే లేదు జీవితానికి, నాకు జీవితానికి ఒక ప్రశాంతత నువ్వు తండ్రి అని అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రదోష దీపాన్ని వెలిగించుకోండి, చాలా మంచిది. ఏ ఖర్చు ఉండదండి, అసలు ఖర్చే ఉండదు. చక్కగా వెళ్ళి హ్యాపీగా పూజ చేసుకొని రావచ్చు. మీ దగ్గర రుద్రాక్ష మాల ఉంటే, పంచముఖ రుద్రాక్ష మాల ఉంటే కనుక ఆడవాళ్ళు వేసుకొని వెళ్ళి జపం చేసుకోవచ్చు. అంతేనండి, ఇంకేం లేదు. బ్రహ్మచర్యం అది మన ఇష్టం, అన్నీ కూడా మన ఇష్టం అనమాట. అంతేగాని ఇన్ని నియమాలతో చెయ్యాలని ఏమీ లేదండి. చక్కగా మనకి ఎలా వీలైతే అలాగా చేసుకొని రావచ్చు. మీరు నమ్ముతారో లేదో అంటే చాలామందికి డౌట్స్ వస్తాయి. 2 పూట్ల తలకు స్నానం చేయాలా, తలకు స్నానం చేయకుండా వెళ్ళకూడదా, నాన్ వెజ్ తినకుండా వెళ్ళకూడదని మీరు అందరూ అనుకోవచ్చు. నేను ఒకరోజు హాస్పిటల్లో డే అంతా ఉంటూ మా వాళ్ళకి బాగాలేకపోతే ఈవినింగ్ అలానే శివాలయానికి వెళ్ళిపోయి నేను దీపం పెట్టుకొని వచ్చానంటే మీరు నమ్ముతారా? శివుడికి కావాల్సింది నిర్మలమైన మనస్సు, అపారమైన భక్తి, ఈ 2 తప్ప ఇంకేమీ కోరండి. భౌతికమైన శుభ్రాన్ని అయితే అస్సలు కోరుకోడు శివయ్య. మనసులో శుభ్రం ఉంటే చాలు, మనసులో నిర్మలమైన మనస్సు ఉంటే చాలండి. చక్కగా పూజ చేసుకొని రావచ్చు. ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కనుక నాకు కామెంట్స్లో అడగండి, ఖచ్చితంగా మీకు చెప్తాను నేను.
శ్రీ విష్ణురూపాయ నమ శివాయ, శివాయ గురవే నమ. ఉమామహేశ్వర దేవాలయం, కేరంపల్లి, నిద్రపాలెంలో ఎక్కడా లేనటువంటి శాలగ్రామలింగం కాశీ నుంచి తెచ్చినది ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. యంత్ర ప్రతిష్ఠ. స్వామివారి యొక్క కృప వల్ల భక్తుల యొక్క నమ్మకం ఏమిటంటే ఇక్కడికి వచ్చి స్వామివారు ఏ కష్టం చెప్పుకున్నా సరే అది కొద్ది కాలంలోనే తీరిపోతాయి అని వస్తున్న భక్తుల యొక్క నమ్మకం. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు భూమి మీద నాట్యం చేస్తూ ఉంటాడట. ఆ సమయంలో మైథునం పనికిరాదు, నిద్రించరాదు, అలాగే తినకూడదు. ఈ మూడు ఈ ప్రదోష సమయంలో చేయకూడదు. మరి ప్రదోష సమయంలో ఏం చేయాలి? సాయంకాల సమయంలో శివారాధనం చాలా మంచిది. సాయంకాల సమయంలో శివారాధన చాలా మంచిది. ఇక్కడ సాయంకాల సమయంలో ప్రదోష సమయంలో వచ్చి చక్కగా దీపారాధన చేసుకొని మన యొక్క కోరికలు స్వామివారికి తెలిపినట్టయితే స్వామివారు ఆ యొక్క కోరికలను తీరుస్తారని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. తండ్రి వాసుదేవ శ్రీ నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర అంటే బాగా నమ్మకం. ప్రతి వారం ఎన్ని పనులున్నా కూడా 6వ గంటకి 6:15 కల్లా వచ్చి మొదలు పెట్టేవాళ్ళం. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 8:30, 9 అయిపోయేది. అన్నీ చదివేవాళ్ళం, పాటలు పాడేవాళ్ళం, చదివేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. ఇంతా మాకు చాలా బాగుంది. అమ్మవారు నమ్ముకున్నాక మాకు ఏ లోటు లేదు. చక్కగా అమ్మవారు మాకు దీవిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఆ సర్వచనం మాకు బాగా ఉంది. అలాగే స్వామి శివయ్య కూడా సోమవారం వస్తాం, అభిషేకాలన్నీ చేయిస్తాం. పూజలేటి, సోమవారాలేటి అన్ని బాగా చేస్తున్నారు. దేవి నవరాత్రులు సూపర్ బాగా చేస్తారు. నవావరణ అర్చన చేస్తారు. నవావరణ అర్చన చేస్తారు, చాలా బాగా చేస్తున్నారు. అప్పటి నుంచి అమ్మవారి దయ ఇంకా పెరిగిపోతుంది బాగా. మాకు కూడా అంత భక్తి బాగా, నిదర్శనాలు కూడా బాగా కనిపిస్తున్నాయి మాకు అందరికి కూడా. కానీ 6వ గంటకి ఎక్కడున్నా అమ్మవారి దగ్గరికి రావాలి, గుడికి వెళ్ళాలని తాపత్రమే మాకు. ఎందుకంటే ఒక్కరోజు అమ్మా మేమా 30 సంవత్సరాలు, 32 సంవత్సరాలు అంటే 91 నుంచి అండి మా లెక్క. అంటే సమారమి 35 సంవత్సరాలు అవుతుంది. 26 కదా అయితే. అప్పటి నుంచి కూడా వారికి దేవి నవరాత్రుల్లో అమ్మవారికి అన్ని కానీ ఏదైనా పిలిస్తే పలుకుతారండి అమ్మవారు అయ్యవారును. అది మాత్రం నిదర్శనం. నేను చాలా సార్లు అనుభవించాను అనమాట. అది నేను చెప్పాలన్నా కూడా నేను చెప్పలేకపోతున్నాను. చెప్పాలి కదండి. అమ్మవారు పలుకుతుంది, అమ్మవారే ఏంటి అయ్యేవారు ఏంటండి చాలా. కానీ ఈ గుడికి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు నమ్మకంతో అందరం వస్తున్నాం. అందరూ కూడా భగవంతుడి దయ వల్ల, స్వామి దయ వల్ల అందరూ బాగానే ఉంది. ఇప్పుడు వారం రోజులు బట్టి నాకు జ్వరం అండి. నేను వాళ్ళు రాననుకున్నాను, ఇప్పుడు వద్దనేసారు. జ్వరం వద్దంటే వద్దండి, అక్కడ ఇంటి దగ్గర ఉండలే, నేను ఎక్కడికే వచ్చేస్తానని వచ్చేసానండి. చెప్పిన జ్వరంతో అందుకని ఇంకా బాగా చెయ్యాలి, ఇంకా ఈ గుడి బాగా ఇంప్రూవ్ చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. మాకు అందరికి ఆయురారోగ్యాలు ఇచ్చి వాళ్ళ సేవ చేసుకునే భాగ్యం మాకు కలగాలి. ఏమండి, మేము వస్తున్నందుకు కూడా గణేష్ కూడా మాకు సోమవారం సాయంత్రం చాలా బాగా చేస్తున్నారు పూజ. అలా శివయ్యని దించేస్తున్నారు అనమాట. నిజంగా చాలా బాగా చేస్తున్నారు. అది ఏంటంటే మన భక్తులు ఎవ్రీ మంత్ మీ అందరికీ కూడా నేను అమెజాన్లో సేల్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలానే ఈ మంత్ కూడా అమెజాన్లో సేల్ అయితే స్టార్ట్ అయింది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అయిందండి. అప్ టు 80% వరకు ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి అన్నమాట. సో మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక ఈ సమ్మర్లో సన్ స్క్రీన్స్ కానీ, లోషన్స్ కానీ, అండ్ బాడీ వాష్ కానీ, మాయిశ్చరైజర్స్ ఇలాంటివి ఏవైనా కూడా తీసుకోవాలనుకుంటే మంచి మంచి బ్రాండ్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో ఇదే కరెక్ట్ అని తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్లో మీకు ఏమైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే కనుక లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే తీసుకోండి, లేకపోతే లేదు.
అండ్ ఈరోజు అయితే నేను మమాయత్ వాళ్ళవి బేబీ ప్రోడక్ట్స్ రేంజ్ అయితే మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. సో అంటే బాడీ వాష్ నుండి మాయిశ్చరైజర్, బాడీ లోషన్, ఇలా అన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇది న్యూ బార్న్ బేబీస్ నుంచి కూడా యూజ్ చేయొచ్చండి. ఎందుకైనా బెటర్ డాక్టర్ సలహా మేరకు యూజ్ చేయొచ్చు. ఇది మా ఇంట్లోని మా అక్క వాళ్ళ మనవరాలకి యూజ్ చేస్తున్నాం అనమాట ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచే డాక్టర్ సలహా మేరకు మేము అడిగి తెలుసుకొని మమాయత్ ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాం అనమాట. మమాయత్ కానీ సెటాఫిల్ కానీ ఈ 2 బ్రాండ్స్ కూడా పిల్లలకి చాలా మంచిది అండ్ వాళ్ళ స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట. సో మీరు ఒకవేళ పిల్లలకి యూజ్ చేయాలనుకుంటే కనుక చక్కగా యూజ్ చేయొచ్చు. అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మమాయత్ వాళ్ళది బాడీ వాష్ అండి. పిల్లలకి సోప్ కంటే కూడా బాడీ వాష్ చాలా మంచిది. అండ్ అలాగే మమాయత్ వాళ్ళది బాడీ లోషన్, అంటే ఫేస్కి అయితే ఫేస్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తారు, అలానే బాడీకి అయితే బాడీ లోషన్ యూస్ చేస్తారు కదా. సో బాడీ లోషన్ అండ్ అలాగే ఫేస్ మాయిశ్చరైజర్ ఫేస్కి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే సన్ స్క్రీన్ కూడా ఇప్పుడు ఉంటుంది, సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయాలంటున్నారు. సో సన్ స్క్రీన్ అండ్ అలాగే ఫేస్ టాల్కమ్ పౌడర్ అండి. బాడీ అంతటికి కూడా స్వెట్ లేకుండా, చెమటగా లేకుండా ఉండడానికి టాల్కమ్ పౌడర్, అలాగే బార్స్ కూడా, అంటే సోప్స్ కూడా యూజ్ చేయాలనుకుంటే కనుక సోప్స్ కూడా, ఇలా ఆల్ రేంజ్ కూడా ఉంది. అండ్ హెయిర్ ఆయిల్, మసాజ్ ఆయిల్ కూడా ఉందండి. అన్నీ కూడా మంచి రేటింగ్ ఉన్న ప్రోడక్ట్స్. అండ్ ఇప్పటి వరకు మాకు ఇవైతే కనుక ఎక్కడ కూడా మేము డిసప్పాయింట్ అవ్వలేదు ఈ ప్రోడక్ట్స్ విషయంలోని. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో పిల్లలకి ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేయండి. అండ్ పెద్దవాళ్ళైనా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.